బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తుందా అంటే నిజమే అని చెప్పాలి. ఎందుకంటే తాజా రాజకీయ పరిణామాలు చూసినట్లయితే త్వరలోనే కవిత ఎమ్మెల్సీకి పదవికి అయితే రాజీనామా చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే తనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ తనను పక్కకు పెట్టిందనే విషయం జరుగుతుంది. తాజాగా చూసుకున్నట్టయితే తను గతంలో మొన్నటి వరకు అయితే తెలంగాణ రాష్ట్ర సింగరేణి బొగ్గు గని కార్మికుల వ్యవస్థాపక అయితే అధ్యక్షురాలుగా ఉండే అయితే తనను తొలగించేసి కొత్తగా కొప్పుల ఈశ్వర్కి అయితే ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు తెలుపుతూనే తనను తప్పించినందుకు ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా కవిత జైలు నుంచి విడుదల ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్కు అంటిముట్టనట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ సభ పైన అయితే కేసీఆర్ కవిత గురించి కానీ మాట్లాడకపోవడం, అలాగే బీజేపీపై ఒక విమర్శలు చేయకపోవడంపై కవిత ఆరోపణలు అయితే చేస్తుంది. అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని చెప్తున్న పరిస్థితి కనబడుతుందని కవిత చాలాసార్లు అయితే రూమర్లు లేపింది. అలాగే కేసీఆర్కు కవిత లేఖ రాసిన నేపథ్యంలో ఆ లేఖ ఎన్నోసార్లు రాసినప్పటికీ లాస్ట్ టైంలో తన లేఖను అయితే బహిర్గతం చేయడం కూడా జరిగింది. ఆ లేఖను బహిర్గతం చేసిన దొంగలు ఎవరు, దయ్యాలు ఎవరు అంటూ మాట్లాడడం కూడా జరిగింది. అంటే కవిత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన రాజకీయ పరిణామాలు చూస్తే తన గతంలో కూడా అమెరికా వెళ్ళొచ్చినప్పుడు కూడా ఇలా సంఘటన జరిగింది. ఇప్పుడు కూడా తన కొడుకును యుఎస్ఏలో చదివించడానికి వెళ్ళిన నేపథ్యంలో తాజాగా తన బొగ్గుగని కార్మికుల వ్యవస్థ అధ్యక్షురాలుగా ఉన్న తననైతే తొలగించడం జరిగింది. తాజాగా కొప్పులీశ్వర్ కూడా జరిగిన నేపథ్యంలో నేను అమెరికాలో మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ అయితే దయ్యాలు ఉన్నాయని అంటూ మరొకసారి అయితే వర్ణించడం కూడా జరిగింది. వీరందరూ అయితే కేసీఆర్కు ఎప్పటికైనా ముప్పు తెచ్చే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. అలాగే నల్గొండ జిల్లా మంత్రి అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి తనను లిల్లీపుట్ అనడం కూడా జరిగింది. అంటే రాష్ట్ర రాజకీయాల్లో అయితే బీఆర్ఎస్కు దూరంగానే ఉంటుంది కవిత. కొద్ది రోజులుగా తను సొంత జాగృతి కార్యకలాపాలు చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. తన పైన కూడా తనపై కప్పుకునే జెండా కూడా జాగృతి కండువా కప్పుకొని కూడా బీఆర్ఎస్ జాగృతి తరపునే తను అయితే ఆ ప్రచారాలు కూడా చేయడం జరుగుతుంది, సభలు కూడా పెట్టడం జరుగుతుంది. ఆ జాగృతి అధ్యక్షులను కూడా కమిటీలను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే తన సొంత నిర్ణయాలతో జాగృతిలో ఇప్పటికే జాగృతి పేరున అనేక సభలు నిర్వహిస్తుంది. మొన్న 72 గంటలు బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ మొన్న ఇందిరా పార్క్ వద్ద అయితే 72 గంటల నిరాహార దీక్ష కూడా చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. దీనికి చాలా మంది మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. కొత్తగా ఇప్పుడైతే బీసీ నినాదం ఎత్తుకొని అయితే జాగృతి తరఫున తను ప్రచారాలు చేస్తుంది. బీఆర్ఎస్కి అయితే పూర్తిగా దగ్గర ఉన్నట్టయితే కనిపిస్తుంది. అయితే మొన్న తన కొడుకును కూడా అమెరికా తీసుకెళ్తున్న నేపథ్యంలో తండ్రిని కలవడానికి కవిత వెళ్ళినప్పుడు కూడా తన మనవన్నే కలిశాడు, కానీ కవితను కలవలేదనే ఆరోపణలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేటీఆర్కు కవితకు మధ్య అయితే వారైతే నడుస్తున్నట్లయితే తెలుస్తుంది. మన రాఖీ పౌర్ణమి రోజు కూడా తనకు రాఖీ కట్టలేదు. ఇక ఒక విధమైన ప్రచారం జరుగుతుందో తర్వాత 2-3 రోజుల తర్వాత కూడా అమెరికా వచ్చిన తర్వాత మళ్ళీ కట్టడం కూడా జరిగింది. ఇట్లా చూసుకున్నట్లయితే కవిత కేటీఆర్ పైన రాజకీయాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు ఎవరు అనేది దానిపైనే ఆ రూమర్లో నడుస్తున్నాయి. అయితే హరీష్ రావు కేటీఆర్ అనేది అయితే ఇప్పటికీ సందిగ్ధంగా ఉన్న నేపథ్యంలో కొత్తగా పరిమాణాలు అయితే చోటు చేసుకోవడం కూడా జరుగుతుంది. మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కూడా కవిత లిల్లీపుట్ మాట్లాడడం కూడా జరిగింది. అంటే కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ని లక్ష్యంగా చేసుకుని కవిత అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా నిన్న జరిగిన పరిణామాలు చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా తన సభ్యత్వాన్ని రద్దు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదని అంటే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆరే తనకు తొలి గురువు, కేసీఆరే తన దైవం అంటూనే ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన అసత్య ఆరోపణలు కూడా చేస్తున్న ఆ పరిస్థితి కనబడుతుంది. అయితే మొన్నటి వరకు అయితే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కవిత అయితే సంచలన వ్యాఖ్యలు కూడా జరిగింది. తను జైలుకి వెళ్ళినప్పుడే ఈ సమాచారం అంతా చేరవేయడం కూడా తను ఢిల్లీలో ఉన్నప్పుడు
కూడా తనను చూసడానికి ఎవరు కూడా రాలేకపోయారని చెప్తుంది. తను జైలు నుంచి వచ్చాక అనేక బీసీ ఉద్యమాలు అయితే చేపడుతూ బీసీలను అయితే ఐక్యమైతే చేసేందుకైతే ముందుకు వస్తుంది. అయితే దీనిపైన కూడా తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడుతూ 10 ఏళ్ల రాజకీయంలో బీసీలపై లేని ప్రేమ కొత్తగా బీసీలపై ఎందుకు పుట్టుకొచ్చిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కవిత ప్రచారం చేయడం బీసీ నినాదం అయితే కవిత బీసీలకైతే ఎలాంటి సంబంధం లేని తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఇట్లా తాజా పరిణామాలు అయితే చూసుకున్నట్లయితే పూర్తిగా బీఆర్ఎస్కి అయితే ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఎమ్మెల్సీ పదవి తర్వాత అలాగే తన బీఆర్ఎస్ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి సొంతగా జాగృతి పార్టీలోనే కొనసాగుతూ కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్లయితే మనకు పూర్తిగా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తుందా అంటే నిజమే అని చెప్పాలి. ఎందుకంటే తాజా రాజకీయ పరిణామాలు చూసినట్లయితే త్వరలోనే కవిత ఎమ్మెల్సీకి పదవికి అయితే రాజీనామా చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే తనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ తనను పక్కకు పెట్టిందనే విషయం జరుగుతుంది. తాజాగా చూసుకున్నట్టయితే తను గతంలో మొన్నటి వరకు అయితే తెలంగాణ రాష్ట్ర సింగరేణి బొగ్గుగని కార్మికుల వ్యవస్థాపక అయితే అధ్యక్షురాలుగా ఉండే, అయితే తనను తొలగించేసి కొత్తగా కొప్పుల ఈశ్వర్కి అయితే ఇవ్వడం కూడా జరిగింది. అయితే కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు తెలుపుతూనే తనను తప్పించినందుకు ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.